గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శివపార్వతుల కళ్యాణ మహోత్సవంతో పులకించిన భక్తులు. తిరుపతి కపిలతీర్థంలో కామాక్షి సమేత కపిలేశ్వరునికి అభిషేకం. హరహర మహాదేవ స్మరణలతో మార్మోగిన మహానంది. మాస శివరాత్రి పర్వదినాన నందీశ్వరునికి అభిషేకోత్సవం. హనుమంత వాహన సేవలో స్వామివారి అభయ ప్రదానం. ఉపమాక వెంకటేశ్వరాలయంలో ఘనంగా ధనుర్మాసోత్సవాలు. ఘనంగా శ్రీ గురుదక్షిణామూర్తికి అభిషేకోత్సవం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తుల ఆధ్యాత్మిక నందనం. తిరుపతిలోని కపిలతీర్థం పంచాక్షరి మంత్రంతో ప్రతిధ్వనించింది. ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణ మహోత్సవ వీక్షణంతో భక్తులు పులకితులయ్యారు. శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో గురువారం మాస శివరాత్రి విశేష ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. తిరుపతిలోని కపిలతీర్థం మహాపుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. నిత్యం జలపాత సవడులు, ఓం నమశివాయ మంత్రంతో ఆధ్యాత్మిక శోభితంగా దర్శనమిచ్చే కపిలతీర్థం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి వేడుకలను ఘనంగా జరిపారు. ఇందులో భాగంగా గురువారం చల్లటి సాయంత్రం వేళ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం కమనీయంగా జరిగింది. ఆలయ ముఖమండపంలో ఏర్పాటు చేసిన ముచ్చటైన వేదికపై సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారిని వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణ పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణ క్రతువును మంగళప్రదంగా పూర్తి చేశారు. హరహర మహాదేవ స్మరణలు చేస్తూ భక్తులు ఆది దంపతుల సేవలో తన్మయులయ్యారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. ఇక మాస శివరాత్రి వేడుకల్లో భాగంగా గురువారం ఉదయం అభిషేకం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని ఊంజల మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ కామాక్షిదేవిని కొలువు తీర్చిన అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజ పూర్తి చేసి స్వామి అమ్మవార్లను షోడశోప కైంకర్యాలతో సేవించారు. ఆపై వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ముందుగా పవిత్ర గంగాజలం, ఆపై పంచామృతాలు, ఫలరసాలు, అనంతరం పరిమళ భరిత మంగళ ద్రవ్యాలతో కనుల పండుగగా సుగంధాభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వర్ణశోభిత సుగంధ భరిత పుష్పమాలలను అలంకరించి అర్చనలను జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో కామాక్షి కపిలేశ్వరుల సుగంధ ద్రవ్యాభిషేకాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
శివాయ నమః శివాయ ఓం నమః శివాయ త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం శివ ఓం నమః శివాయ బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం హర ఓం నమః శివాయ పుష్పం నమః శివాయ పత్రం నమః శివాయ ధూపం నమః శివాయ ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ శైవ క్షేత్రం మహానందీశ్వరాలయం ఉత్సవ శోభతో దర్శనమిచ్చింది. మాస శివరాత్రి పర్వదినాన ప్రదోషకాల సమయంలో నందీశ్వరునికి నిర్వహించిన అభిషేక వీక్షణంతో భక్తులు ముగ్ధులయ్యారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలతో అర్చకులు, అధికారులు భక్తులచే పలు రకాల దివ్య పరిమళ ద్రవ్యాలతో నందీశ్వరునికి అభిషేకాన్ని శోభాయమానంగా నిర్వహించారు. అనంతరం నూతన వస్త్రం, పుష్పమాలలతో నందీశ్వరునికి అలంకరణ చేసి మహామంగళ హారతులు సమర్పించారు. ఉత్సవ ప్రియుడైన శ్రీవారికి ఏడాది పొడవునా నిత్య పూజలతో పాటు వార, పక్ష, మాస, వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో మాసాల్లో విశిష్టమైన మార్గశిర మాసంలో తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 19వ తేదీ నుండి జనవరి 12వ తేదీ వరకు అధ్యయనోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా ప్రముఖ పండితులు ఆచార్య చక్రవర్తి రంగనాథన్ అధ్యయనోత్సవాల ప్రాశస్త్యం, విశేషాల గురించి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు వివరించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ శ్రీనివాసునికి అనేక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఇందులో అత్యద్భుతమైనటువంటి సంవత్సరోత్సవం ఒకటి, అదే అధ్యయనోత్సవం అని చెప్తూ ఉంటారు. తిరుమల క్షేత్రంలో అధ్యయనోత్సవాలు దాదాపు 25 రోజుల పాటు నిర్వహింపబడతాయి. అధ్యయనోత్సవం అంటే ఏమిటి అంటే పారాయణం చేయడం, వేదపారాయణం, దివ్య ప్రబంధం, ఈ రెండూ కూడా స్వామివారి సన్నిధిలో సంవత్సరంలో సంపూర్ణంగా అక్కడ సమర్పించడమే ఈ అధ్యయనోత్సవం. ఈ సంవత్సరం మనకు డిసెంబర్ 19వ తేదీ నుండి జనవరి 12వ తేదీ వరకు ఈ అధ్యయనోత్సవాలు నిర్వహింపబడతాయి. ప్రతి సంవత్సరం కూడా ఆ అమావాస్య అంటే విశేషంగా వైకుంఠ ఏకాదశికి ముందు 10 రోజులు పగల్పత్తు నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి నుండి రాపత్తును నిర్వహిస్తారు. అంటే పగల్పత్తు అంటే పగటిపూట చెప్పేటువంటి కొన్ని దివ్య ప్రబంధాలు, రాపత్తు అంటే రాత్రిపూట పారాయణం చేసేటువంటి కొన్ని ప్రబంధాలు, అలాగే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అనేటువంటి 4 వేదాలు కూడా ఆ రాపత్తు సమయంలో విశేషంగా భగవంతుడికి అక్కడ పారాయణం చేయబడతాయి. ఈ ఉత్సవంలో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తలైనటువంటి శ్రీమాన్ పెరియ కోయిల్ కేళ్వియప్పన్, శ్రీ షటకోప రామానుజ జీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో, అలాగే సిరియ కోయిల్ కేళ్వియప్పన్ గోవిందరాజ స్వామి వారి పర్యవేక్షణలో ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు, అధ్యాపకులు అందరూ కూడా పాల్గొంటారు. ఈ అధ్యయనోత్సవాలలో ప్రతిరోజు కూడా మనకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మాధ్యమం ద్వారా ఈ భగవద్భక్తిని పెంపొందించేటువంటి ఆళ్వారుల యొక్క దివ్య ప్రబంధాలని మనం వినగలిగేటువంటి ఒక భాగ్యాన్ని కూడా పొంది ఉన్నాం. కనుక భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఆచార్యుల యొక్క అనుగ్రహంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపకు పాత్రులు కావాలని ప్రార్థిస్తున్నాం. శ్రీయకాంతాయ కళ్యాణ ధిగేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
గరుడ పర్వతంపై కొలువై భక్తులను అనుగ్రహిస్తున్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారు భక్తాగ్రేసరుడైన హనుమంత వాహనంపై అభయప్రదానం చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాకలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వరాలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు వివిధ వాహన సేవలలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వసుందరంగా అలంకరించి హనుమంత వాహనంపై పల్లకిపై ఆండాళమ్మవారిని వేంచేపు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఉపమాక పురవీధులలో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. మార్గశిర మాసం గురువారాన శ్రీ గురుదక్షిణామూర్తి అభిషేక వీక్షణంతో భక్తులు పరవశులయ్యారు. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా వెనుతికెక్కిన శ్రీకాళహస్తిలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి అభిషేకం వైభవంగా జరిగింది. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో నెలవైన శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి ముందుగా అర్చకులు సంప్రదాయ క్రతువులతో సకల ఉపచారాలను జరిపారు. ఆపై సంకల్ప పూజలతో స్వామివారిని ప్రార్థించి పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. ఆపై పసుపు రంగు పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, శనగలమాలను స్వామివారికి ధరింపజేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భక్తవత్సలుడైన భోళాశంకరుడు అభిషేక ద్రవ్యాల్లో దివ్యంగా పరిమళించారు. కడప నగరం ఆకుల వీధిలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. తొలుత విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి ఆరాధనలు జరిపారు. తర్వాత శ్రీ రాజరాజేశ్వరి దేవికి చక్కటి అలంకరణలతో పూజలు చేశారు. ఆపై పరమశివుడికి శుద్ధ జలాలతో శుద్ధి చేసి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. పుష్పమాలలతో స్వామివారిని అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. సౌరాష్ట్రదేశే విశదేతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తిప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే. తం సోమనాథం శరణం ప్రపద్యే. శ్రీశైలసంగే విబుధాతి సంఘే తులాద్రితుంగేతి ముదా వసంతం తమర్జునం మల్లికా పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతుం. నమామి సంసార సముద్ర సేతుం. అవంతికాయాం విహితావతారం ముక్తి ప్రదానాయ చ సజ్జనానాం అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాళ మహాసురేశం. వందే మహాకాళ మహాసురేశం. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో తిరుపావై పాసుర పారాయణం భక్తిరసభరితంగా జరిగింది. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి సన్నిధిలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి ప్రాతకాల ఆరాధనలు జరిపారు.
తర్వాత స్వామి అమ్మవార్లను ఆభరణాలు, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. అనంతరం 3వ రోజు పాసురాన్ని పారాయణం చేసి నివేదన, హారతులు సమర్పించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు వసంతపేటలో కొలువైన శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. మార్గశిర మాసం గురువారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ గురు రాఘవేంద్రుని మూల బృందావనానికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. తర్వాత స్వామివారి మూల బృందావనానికి కవచధారణ చేసి పుష్పమాలలతో అలంకరించి హారతులు అందజేశారు. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తిమ్మరాజుపేట గ్రామంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో సుదర్శన హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పవిత్ర ధనుర్మాసాన లోక కళ్యాణార్థం నిర్వహించిన సుదర్శన హోమంలో 108 మంది దంపతులు పాల్గొన్నారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం జరిపి దంపతులచే సంకల్ప పూజలు చేయించారు. అనంతరం మూలమంత్ర సహితంగా సుదర్శన హోమం నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటుపల్లిలో వేంచేసిన సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయంలో మహాప్రదోషకాల పూజలు విశేషంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర మండపంలో నందీశ్వరునికి అర్చకులు షోడశోపచార క్రతువులతో సంకల్ప పూజలను జరిపారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ నందీశ్వరునికి పంచామృతాలు, పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో మంగళాభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ నటరాజస్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి నందివాహనంపై వేంచేపు చేశారు. భక్తుల హరహర మహాదేవ నామస్మరణలు చేస్తూ భక్తి పరవశంతో స్వామివారిని నందివాహన సేవలో దర్శించుకుని తరించారు. మార్గశిర మాసం బహుళ త్రయోదశి వేళ మహాప్రదోష సమయంలో మహాదేవుని దర్శనం, ఈశ్వరుని ప్రియభక్తుడు నందీశ్వరుని దర్శనం, అభిషేక వీక్షణం భక్తుల జన్మజన్మల భాగ్యం. చిత్తూరులోని శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో మహాప్రదోషకాల పూజలు వైభవంగా జరిగాయి. ఏకకాలంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు నందీశ్వరునికి అర్చకులు సంప్రదాయబద్ధంగా అభిషేకం నిర్వహించారు. ముందుగా అర్చకులు గణపతి ఆరాధన, సంకల్పం పూర్తి చేశారు. ఆపై శుద్ధ జలాలు, పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం శివపార్వతులకు చూడచక్కగా అలంకరణ చేసి మారేడు దళాలతో అర్చనలు జరిపి నందివాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాల నడుమ ఆలయ ప్రాంగణంలో అర్ధనారీశ్వరులకు నందివాహన ప్రాకారోత్సవ సేవ నయనానందకరంగా జరిగింది. ధన్యోస్మి ధన్యోస్మి సాంబశివుని దర్శించితి, సదాశివుని దరిజేరితి. ధన్యోస్మి ధన్యోస్మి సాంబశివుని దర్శించితి, సదాశివుని దరిజేరితి. కడప నగరంలోని శ్రీ సోమసుందరేశ్వరుని ఆలయంలో మార్గశిర మాసం బహుళ త్రయోదశి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా మహాప్రదోషాన్ని పురస్కరించుకుని గర్భాలయంలోని శ్రీ సోమసుందరేశ్వరునికి, నంది మండపంలోని నందీశ్వరునికి,
అర్చకులు సంప్రదాయబద్ధంగా ప్రదోషకాల పూజలు నిర్వహించారు. సంకల్పపూర్వకంగా స్వామివారికి, నందీశ్వరునికి అర్చకులు పవిత్ర జలాలు, పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో ఘనంగా అభిషేక కైంకర్యాన్ని నిర్వహించారు. ఆపై పుష్పమాలలతో అలంకరించి అర్చనలను నిర్వహించి హారతులు అందజేశారు. భక్తులు ఓం నమః శివాయ మంత్రపఠనం గావిస్తూ ప్రదోషకాల అభిషేక సేవలో పాల్గొన్నారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. పరమ పవిత్రమైన ధనుర్మాసాన్ని పురస్కరించుకుని చిత్తూరులోని పలు వైష్ణవ ఆలయాలు తిరుపావై పాసురగానంతో పరిమళిస్తున్నాయి. శ్రీమన్నారాయణుడి ఆరాధనకు ఎంతో ప్రాధాన్యత కలిగిన ధనుర్మాసంలో తెల్లవారుజామునే ఆండాళ్ విరచిత తిరుపావై పాసుర పఠనం గావించడం సంప్రదాయం. ఈ సందర్భంగా చిత్తూరులోని మార్కెట్ రోడ్డులో నెలవైన శ్రీకృష్ణ విలాస సభ, రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయంలో ధనుర్మాస కైంకర్యాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి దివ్యమూర్తులకు నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అర్చకులు సర్వశోభిత అలంకరణలతో దివ్యంగా కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం భక్తులు అర్చకులతో కలిసి తిరుపావై పాసురాలను పఠించారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని అతి ప్రాచీన దివ్యక్షేత్రం స్తంభాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయం. ఈ ఆలయంలో స్వామివారు భక్తుల కొంగు బంగారు స్వామిగా కొలువై పూజలు అందుకుంటున్నారు. ఎంతో విశిష్టమైన స్తంభాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో పవిత్ర ధనుర్మాస పూజలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ధనుర్మాసాన్ని పురస్కరించుకుని దేవస్థానం నిర్వాహకులు గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలాది మంది భక్తుల జయ జయ నృసింహ నామస్మరణలు, కళాకారుల కోలాట ప్రదర్శనల నడుమ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు దేవేరుల సమేతంగా పల్లకిపై వెంచేయగా ఆబాలగోపాలం స్వామి అమ్మవార్లతో కలిసి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. జయ జయ నృసింహ సర్వేశ. కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లి శ్రీ మావుళ్ళమ్మ తల్లి. గోదావరి జిల్లా వాసుల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న శక్తి స్వరూపిణి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నెలవైన శ్రీ మావుళ్ళమ్మ తల్లి. ఏటా అమ్మవారి చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని కాంక్షిస్తూ అమ్మవారి సన్నిధిలో సంక్రాంతి సంబరాలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మార్గశిర మాసం బహుళ త్రయోదశిని పురస్కరించుకుని ఆలయంలో శుద్ధి కార్యక్రమం జరిగింది. అనంతరం అమ్మవారిని సర్వశోభితంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక యాగమండపంలో లోక కళ్యాణార్థం ప్రత్యేకంగా హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు పెద్ద ఎత్తున మావుళ్ళమ్మ తల్లి పూజల్లో పాల్గొని అమ్మవారిని సేవించుకుని తరించారు. వైకుంఠంలో క్షీరసాగరంపై శేష పాన్పుపై పవళించే శ్రీమన్నారాయణుడిని సేవించేందుకు విశేషమైన మాసం ధనుర్మాసం. తెలుగు నెలల్లో మార్గశిర మాసం చివరిలో, పుష్యమాసం ఆరంభంలో వచ్చే పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని వైష్ణవ క్షేత్రాల్లో సుప్రభాత సేవకు బదులు తిరుపావై పాసుర పఠనం నిర్వహించడం సంప్రదాయం. ఆండాళమ్మవారు రంగనాథునిపై ఎంతో భక్తిగా రచించిన మధుర కృష్ణ ప్రేమ తరంగం తిరుప్పావై. ఈ సందర్భంగా అనంతపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో తిరుప్పావై పాసుర పఠన కార్యక్రమం మధురంగా కొనసాగుతోంది.
తెల్లవారుజామునే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరునికి నిత్య పూజలను పూర్తి చేసిన అనంతరం అర్చకులు లక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువు తీర్చి తిరుప్పావై పాసుర పఠనం నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో తిరుప్పావై పాసుర గానం చేసి స్వామివారి మెండైన అనుగ్రహాన్ని నిండుగా పొందారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.